ఈ వీడియోలో మనం గమనిస్తే ఆ వ్యక్తి ఒక్కడు మంచి చేయడానికి ప్రయత్నించాడు. అందరూ ఆయనను వెంబడించారు. రోడ్లో ఉన్న నీళ్ళ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నేను కూడా నేను చేసే విజ్ఞాపన, నాకు కూడా నేను మాట్లాడుకునేది ఏంటిది అనగా, మనము సరిగ్గా ఉండి మనం దేవుడి యందు విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుడి యందు క్రమశిక్షణ కలిగితే భార్య, బిడ్డలు, తోబుట్టులు, తల్లిదండ్రులు కూడా మనల్ని ఒక ఆదర్శంగా తీసుకుంటారేమో, మనల్ని దేవుడి వైపు చూసే విధంగా ఉంటారేమో. దేవుడి లోకంలోకి వచ్చింది మనం దేవుడి వైపు చూడడానికి, దేవుడిపై ఆధారపడడానికి, దేవుడు మనల్ని రక్షించడానికి, మనం పరలోకంలోకి వెళ్ళడానికి దేవుడి లోకంలోకి వచ్చారు. ఎందుకు మనం అది మర్చిపోతున్నాం? లోకాన్ని అనుసరిస్తున్నాం. కొంతమంది కొన్ని మార్లు మెచ్చుకున్నారు, భలే ఉన్నావు, అబ్బాయి భలే తిరుగుతున్నాడు, నీ బాయ్ ఫ్రెండ్ అందంగా ఉన్నాడు, నీ గర్ల్ ఫ్రెండ్ అందంగా ఉంది, నువ్వు ఇంత బాగున్నారు, మీరు ఈ విధంగా ఉన్నారంటే తబ్బిబ్బులైపోయి ఇంకెవ్వరు మాట వినకుండా దేవుణ్ణి కూడా మర్చిపోయి మనం జీవించే రోజుల్లో ఉన్నాం. కానీ దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. హెజెక్యా గారి జీవితంలో దేవుడు ఒక అవకాశం ఇచ్చారు. ఎంత వ్యతిరేకత వచ్చినా దేవుడు అన్న మాట, నేను నీ పక్షాన నేను యుద్ధమే చేస్తాను. ఐ మైసెల్ఫ్ విల్ ఫైట్ అగైన్స్ట్ ద ఎనిమీ అనే విధంగా అన్న దేవుడు ఈరోజు నీ తోడు కూడా ఆ విధంగానే ఉన్నారు. ఆ విధంగా కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం.